70 ఏళ్ల వయసులో దృష్టిలోపం ఉన్నవారి కోసం ఆశ్రమం నడిపిస్తున్న అంధుడు. 17 సంవత్సరాల వయసులో దృష్టి కోల్పోయిన ఒక బాలుడు తన జీవితాన్ని వృద్ధులకు, సమాజం కోసం అంకితం చేశాడు. తనకు చూపు లేకపోయినా ఎదుటివారికి సాయం చేసి మార్గదర్శి అయ్యాడు. తన పేరే లాల్జీభాయ్ ప్రజాపతి. 1954 డిసెంబర్ 17న గుజరాత్లో జన్మించిన లాల్జీభాయ్ గ్లకోమా కారణంగా 17 ఏళ్ల వయసులో కంటి చూపు కోల్పోయాడు. చూపు లేకపోయినా లాల్జీభాయ్ తన చదువును ఆపలేదు. బ్యాచిలర్ ఆర్ట్స్లో డిగ్రీ చేశాడు. కంటి చూపు లేని వాళ్లు ఎంత ఇబ్బంది పడతారో తెలుసుకుని వారికి సాయం చేసేవాడు. 1997లో గుజరాత్లోని భచౌలో శ్రీ నవచేతన్ అంధజన్ మండల్ను స్థాపించారు. ఈ సంస్థలో 500 మందికి పైగా దృష్టిలోపం ఉన్నవాళ్లు, నిరాశ్రయ వృద్ధులు ఉంటారు. వీరికి ఆశ్రయం, ఆరోగ్య సంరక్షణ, పునరావాసం అందిస్తారు. ఇందులో వాళ్లు ఒకరితో ఒకరు స్నేహ సంబంధాలు పెంచుకుంటారు, గౌరవాన్ని పొందుతారు. దివ్యాంగ పిల్లల కోసం లాల్జీభాయ్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. బ్రెయిల్, ఆడియో కంటెంట్, ఇతర సులభతర ఫార్మాట్లలో ఇక్కడ విద్య అందిస్తారు. ఈ పాఠశాలల్లో గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్లు, క్రీడలు, యోగా, నృత్యం, సంగీతం వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ స్కిల్స్, టైలరింగ్ వంటి రంగాల్లో శిక్షణ అందించి వ్యక్తులను స్వావలంబనగా జీవించేలా చేస్తారు. 2006లో లాల్జీభాయ్ వికలాంగుల కోసం ప్రతిబంధకం లేని పర్యావరణం సృష్టి కేటగిరీలో జాతీయ అవార్డును అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అందుకున్నారు. లాల్జీభాయ్ విద్యార్థుల కోసం యూనిఫామ్లు తయారు చేస్తారు. ఇంకా ఇతర పాఠశాలల నుంచి, పారిశ్రామిక యూనిట్ల నుంచి ఆర్డర్లు స్వీకరించి వాటిని సిద్ధం చేస్తారు. లాల్జీభాయ్ ప్రజాపతి యొక్క అంకితభావం అనేక మంది జీవితాలను మార్చింది. దృష్టిలోపం ఉన్నవారికి గౌరవం, జీవితంపై ఆశను అందించారు. తనకు వచ్చిన సమస్య వల్ల ఇబ్బంది పడుతూ ఉండిపోకుండా అదే సమస్యతో ఎదుటివారు ఎంత బాధపడుతున్నారో అని తెలుసుకుని వారికోసం జీవించిన లాల్జీభాయ్ నిజంగా ఎంతో మందికి ఆదర్శం. వయస్సుతో సంబంధం లేకుండా అతను చేస్తున్న కృషిని మనం అభినందించాల్సిందే కదూ.